సో ఏదో సార్ట్ అవుట్ చేద్దాం, పాప ఆవిడ తెలుసు చాలా కష్టపడి పైకి వచ్చింది అంటే అనేసరికి ఐ కెన్ కంప్లీట్లీ ఎవరైనా అండర్స్టాండ్. కష్టపడి పైకి వస్తారండి, ఊరికి రెడ్ కార్పెట్ వేస్తారండి. అదే అంటే సరే అమ్మాయి ప్యూర్లీ టాలెంట్ ఎవరిదైనా కానీ అవును, అవును. అంచెలంచెలు ఎదుక్కుంటా Exactly, వచ్చాం అవును. తొక్కేస్తున్నారంటే అవును, అది అవును. మిగతా వాళ్ళందరూ గాలికి వచ్చేసారా? అవును, అవును, మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడే అవును, వచ్చారు కదా. కష్టపడవచ్చు. అంటే మాట ఈ సింపతి డైలాగులు, ఈ సెంటిమెంట్ డైలాగులు ఎవ్వరు మాట్లాడినా చల్లవండి. ఇక్కడ విక్టిమ్స్ కి న్యాయం ఎలా జరగాలి, ఎగ్జాక్ట్లీ విక్టిమ్ డబ్బులు ఎలా వెనక్కి ఇచ్చేయాలి. మధు మీద ఇంతవరకు కేసు ఎందుకు పెట్టలేదు? అవును, మధు ఎవరు అసలుకి? అవును, మీ తమ్ముడు మాట్లాడేది విక్టిమ్స్ చెప్తున్నారు, మీ సొంత తమ్ముడు. అవును, ఆ డబ్బులు లెక్కేసేది మా తమ్ముడు కాదని నిన్న మీడియా ముందు ప్రెజెంట్ చేశారు. Correct, మీ correct, తమ్ముడిని, correct, మీ సొంత correct, తమ్ముడు ఎలా ఉంటాడో చూపించావు. అవును, ఇక్కడ ఉండేవాడు అక్కడ డబ్బులు లెక్క పెట్టేవాడు ఒకటా అని నిందించావు. అవును, మరి మీ తమ్ముడు డబ్బులు తీసుకున్నాడని విక్టిమ్స్ ఎందుకు మాట్లాడుతున్నారు? correct. ఇంకొక మధు పేరు చెప్పొచ్చు, లేకపోతే కార్తిక్ పేరు చెప్పొచ్చు, లేకపోతే ఇంకొకటి పేరు చెప్పొచ్చు. ఎందుకు శివ అని మాట్లాడుతున్నారు? నిజంగా మీకు మీ తప్పు లేకపోతే ఇక్కడ మధుని ఎందుకు ఎంటర్ చేయట్లేదు? మధు మీద కేసు ఎందుకు పెట్టలేదు అని వేణు గారు అడిగారు నిన్న Exactly, ఇంటర్వ్యూలో. same అదే